స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇవాళ సాయంత్రానికి అలా ఆ వివరాలన్నిటినీ ఎన్నికల కమిషన్ కు సమర్పించి తీరాల్సిందేనని ఎన్నికల కమిషన్ ఆ వివరాలను వచ్చే శుక్రవారం సాయంత్రం 5 గంటలకల్లా తన అధికారిక వెబ్సైట్ లో ప్రచురించాలి అని సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆదేశించింది. ఇక ఎన్నికల బాండ్లకు సంబంధించిన వివరాలను మార్చి 13లోగా ఎన్నికల కమిషన్ కు సమర్పించాలి అంటూ ఫిబ్రవరి 15న తాము ఇచ్చిన ఆదేశాలను పాటించకపోతే ఉద్దేశపూర్వక ఉల్లంఘనగా భావించి ఎస్బీఐ పై తగిన చర్యలు చేపడతాము అని హెచ్చరించింది. ఇక ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని ఫిబ్రవరి 15న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఏప్రిల్ 12 నుంచి ఎన్నికల బాండ్లను కొన్నవారి వివరాలు, వాటి విలువ, వాటిని ఎవరు స్వీకరించారు అనే వివరాలను మార్చి 6లోగా ఈసీకి తెలపాలని, ఎస్బీఐకి మార్చి 13లోగా ఆ వివరాలను తన వెబ్సైట్ లో పెట్టాలని ఈసీకి ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎస్బీఐ నిర్ణీత గడువులోపు ఆ వివరాలను ఈసీకి సమర్పించకపోగా అందుకు ఇచ్చిన గడువును జూన్ 30 దాకా పొడిగించాలని సుప్రీంను కోరింది. దీంతో ఎస్బీఐపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి.